ఇంచుమించు 11 ఊర్లు వెళ్ళాలి మనం ఈరోజు ట్రిప్ అయితే. కరెక్ట్గా పక్క పక్కన పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయ్యో మాట్లాడుకోవడానికి ఖాళీ ఉంటుందేమో. ఇక్కడ మన దానికి వెళ్ళినందుకు 350 రూపాయలు తీసుకున్నారు దీనికి. ఇటు సైడ్ కన్నా మనం ఇప్పుడు బొక్క పడేయాలి అన్నది. మనం అలా రావులపాలెం పెంచిపోయినా కానీ 120 రూపాయలు టోల్ గడితే పోదును. వర్కర్స్ మామూలు ఇచ్చేది అదే మామూలు అంటే మామూలు అంటే మాకు నచ్చితే ఇస్తాం, లేదంటే లేదు. అందరూ అలా ఉండాలి. అంత క్లియర్ గా చెప్పలేదు కానీ ఎత్తే ఇవ్వండి లేకపోతే లేదు అన్నారు. తీరా ఎక్కిన తర్వాత ఇంకా మాట కొడితే ఇంకా ఆడే ఎత్తాలని చెప్పేసి మీరు అలా చేస్తున్నారు. ఇప్పుడైతే టవర్ దగ్గరికి వెళ్తున్నామండి. మరి ఇదే ఇదిగో ఇదే ఈ తుప్పల్లోకి వెళ్ళాలి. అదిగో ఎవరైనా ఉన్నారు లోపల? బయటకు వచ్చండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఈరోజు ట్రిప్ అయితే వచ్చిందండి. ఏంట్రా బాబు ట్రిప్ వచ్చింది అంటున్నాడు, ఎక్కడికి ఏంటో చెప్తలేదు అనుకున్నారా? చెప్పడానికి ఒక ఊరు అయితే చెప్తామండి. ఇంచుమించు 11 ఊర్లు వెళ్ళాలి మనం ఈరోజు ట్రిప్ అయితే. సిగ్నల్ టవర్లు ఉంటాయి కదా, ఆ టవర్లో ఈ మనం వేసుకెళ్ళి బాక్సులు అయితే కనుక కీలక పాత్ర వహిస్తాయండి. మరి ఆ బాక్సులు అయితే ఇప్పుడు మనం వేసుకెళ్ళాలి. మొత్తం ఇంచుమించు 11 చోట్ల దగ్గర నుంచి పికప్ చేసుకొని ఇవన్నీ కూడా విజయవాడ అయితే వేసుకెళ్ళాలి. మాకు విజయవాడ ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయితే 150 కిలోమీటర్లు వస్తుంది. కాకపోతే ఇవన్నీ తిరగకుండా వెళ్ళి విజయవాడ వెళ్ళేటప్పటికి 500 కిలోమీటర్లు వస్తుందండి. దాన్ని బట్టి ఎన్ని పికప్లు ఉన్నాయో చూడండి. మరి మొత్తం అంతా కూడా ఈ ట్రిప్లో అయితే మరి క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. మరి చూసి మీ అభిప్రాయాన్ని అయితే మరి కామెంట్ అయితే చేసేద్దరు. మరి ఓకేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొంచెం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో అయితే మరి చాలామంది చూస్తలేదు. మనకి 1K 2K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎలా వస్తున్నాయో వ్యూస్ ఇప్పుడు అలాగే వస్తున్నాయి. అంటే మీకు కంటెంట్ నచ్చట్లేదా లేకపోతే ఏంటి కొంచెం కామెంట్ అయితే చేశారనుకో దాన్ని మనం మార్చుకుందాం. మరి మన చేతిలో పనే కదండి అంతనా. ఇప్పుడైతే ట్రిప్ అయితే పెట్టానండి. 0 చేశాను. ఇంటికాడ నుంచి 2 కిలోమీటర్ల అయితే వచ్చాను. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిన తర్వాత డీజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేపించుకున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ క్యాప్ పెట్టుకున్నాను కదండి, ఏదో గుండు చేయించుకున్నాను అనుకుంటారేమో. చలి వేస్తుంది మామూలుగా ఇట్లే చలి. పొద్దున్నే ఒకటి ఏమన్నదండి, ఎర్లీ మార్నింగ్ మనల్ని అయితే 4 కల్లా బయలుదేరమన్నారు. మళ్ళీ తర్వాత ఫోన్ చేయరు. అది ఫస్ట్ పాయింట్ కొంచెం లోపలికి ఉంటుంది, అది తీసుకొచ్చేస్తారు, నీకు అందజేస్తారు. 4కి అక్కర్లేదు, మళ్ళీ 5:30కి అలా బయలుదేరి చాలు అన్నారు. సరే అయితే 5:30కి బయలుదేరం. అయినా కానీ ఇంకా చలి తగ్గలేదండి. ఈరోజు ఇంకా ఒక 2 రోజులు 3 రోజులు అయితే లెక్కెట్టుకుంటే ఈరోజు ఇంకా తక్కువ. కొంచెం చలి అయితే తక్కువగానే ఉన్నది. మనం బయలుదేరి అయితే 4 కిలోమీటర్లు అయితే వచ్చాం. డీజిల్ అయితే కొట్టించేద్దామండి. మందైతే 2 పాయింట్లు ఉంది బండిలో. కొద్దిగా గన్ను లోపలికి ఎత్తాను, ఎందుకంటే సగం నుంచి పైపులోకి వచ్చారు. ఒకసారి కింద బయట డీజిల్ అయితే కొట్టిస్తామండి. మొత్తం 1950 రూపాయలు కొట్టిస్తే కరెక్ట్గా 20 లీటర్లు అయితే వచ్చింది. ఈ బొంకులో నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను కానీ క్లియర్ కట్గా చెప్పలేదు. ఏంటంటే ప్రతి బొంకులో కూడా ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు చెప్పరు ఇంకా టైం టేకింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారనే టైప్లో కొంతమంది చాలామంది వదిలేస్తారు. ఇక్కడ పంజాబ్ వ్యాపారం అని చెప్పేసి బొంకు ఉంటుంది మా లోకల్లోని. అక్కడ బొంకులు అయితే పక్క కొడతారు. పాయింట్లు యాడ్ చేయాలంటే పక్క కొడతారు. మనకి అవి మనం డీజిల్ కొట్టించుకున్న తర్వాత అలా యాడ్ చేసుకుంటే మనకి ప్రతి లీటర్కి కూడా ఒక 40 పైసలు అయితే డిస్కౌంట్ అయితే వస్తుందండి. అలాగే మనం నెలకి 17,000 సంథింగ్ అమౌంట్ ఉంది. 400 ఎంతో ఉంది. ఇంచుమించు 17,000 లెక్కేసుకోండి. 17,000 వరకు పాయింట్లు యాడ్ చేసుకోవచ్చు. మనం యాడ్ చేసుకుంటే ఇంతని మనకి వస్తుంది కదా, ఫ్రీగా వచ్చేదాన్ని. ఎందుకంటే వదిలేసుకోవడం ఒక 5 నిమిషాలు టైం పడుతుంది అంతే కదా. సో ఈసారి నుంచి బొంకులో డీజిల్ కొట్టించేటప్పుడు ఇలా పాయింట్స్ యాడ్ చేస్తారా అని అడగండి. హెచ్పి వాళ్ళకి అయితే హెచ్పి పే అని యాప్ ఉంటుంది, దాంట్లో కూడా పాయింట్స్ వస్తాయి. కాకపోతే ఆ స్కానర్ హెచ్పి పే స్కానరే ఉండాలి అక్కడ పే చేసేటప్పుడు కూడా. అలా అయితేనే పాయింట్స్ వస్తాయి, లేదా పాయింట్ రావు.
ప్రతి బంకులో కూడా కొంచెం అలాంటి యాప్ కానీ స్కానర్లు కానీ ఉంటాయి. కొంచెం అవి అయితే డీజిల్ కొట్టించేటప్పుడు ఈసారి క్లియర్ కట్గా తెలుసుకోండి. మరి ఇంకా ఫుల్ అవ్వడానికి ఒక పాయింట్ తక్కువగా ఉంది. సర్లే సరిపోద్దులే, ఇంకా మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ ఒలిగిపోద్ది కదా, మన దారిలో సరిగ్గా ఉండలేదు కదా. ఈ మధ్యన కొంచెం పర్లేదండి, మొత్తం అన్నీ కూడా లైన్ చేశారు. ఎక్కడికక్కడ మరి అంత ఘోరంగా ఏమి లేవు. కానీ ఈరోజు మొత్తం మన ట్రిప్ వచ్చేసి ఏ ఊర్లకి వెళ్తామంటే ఫస్ట్ భీమవరం, తర్వాత ద్రాక్షారామం, తర్వాత మండపేట, తర్వాత కడియం, తర్వాత రాజమండ్రి, తర్వాత సీతానగరం, తర్వాత కొవ్వూరు, మళ్ళీ కొవ్వూరు, తర్వాత నిడదోలు, తర్వాత నల్లజర్ల. ఇవన్నీ అయిన తర్వాత విజయవాడ. ఇన్ని స్టాప్లు ఉన్నాయండి మనకు. మర్చిపోయినండి, మధ్యలో పట్టిసీమ కూడా ఉందండి. అదే ఏదో పాయింట్ మిస్ అవుతుంది ఏంటో అనుకున్నాను నేను. పట్టిసీమ కూడా ఉంది. ఇంకా మధ్యలో ఒకటి తాళ్ళపూడి ఒకటి చెప్పారండి. పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళి దగ్గరలో తాళ్ళపూడి అంట. చాలా పాయింట్లు ఉన్నాయి. మరి మనకి ఎప్పటికి అవుతుందో ఏంటో. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. చూద్దామండి. మరి 6ంటికి స్టార్ట్ అయ్యాను నేను కరెక్ట్గా బండి అయితే. అలా 5:30 రమ్మన్నారు. కానీ 6ంటికి స్టార్ట్ చేస్తే మనకి ఏ టైంకి ట్రిప్ అవుతుందో చూద్దాం. ఇలాంటి థియేటర్లకి ఎప్పుడు కూడా 4 వీల్ థియేటర్లకి ఎప్పుడు కూడా మనం దగ్గరగా అయితే వెళ్ళకూడదండి. ఇప్పుడు ఎలా డౌన్లో కాబట్టి పర్లేదు, అదే అప్ ఎక్కేటప్పుడు మటుకు దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వెనక్కి వచ్చేస్తాయి కదా, బ్రేక్ మీద అది పట్టు ఉంటుంది. ఇంకా అంతా టైర్ల మీద ఆగుతుంది కదా 4 వీల్ అయితే. 2 వీల్ అయితే మళ్ళీ ఆగుతుంది. ఈ ట్రాక్టర్ అన్నీ కూడా మన సబ్స్క్రైబర్ అంటండి. చూడండి వస్తున్నారు ఇప్పుడు. మన వీడియోలు కువైట్లో ఉన్నప్పటి నుంచి చూస్తారంట. పాపం చాలా కష్టపడుతున్నారు స్పీడ్ బ్రేకర్ల దగ్గర అయితే. ఫస్ట్ పాయింట్కి అయితే మనకి 20 కిలోమీటర్లు వచ్చింది. ఫస్ట్ పాయింట్ భీమవరం. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ స్టాప్ ఇక్కడ కనెక్ట్ చేసుకొని, ఇక్కడ 10 నిమిషాలు ఆగమన్నారు, వస్తున్నారంట. ఇక్కడ కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇంకా ద్రాక్షారామం. దాని తర్వాత 1 by 1 ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి మొత్తం రూట్ మ్యాప్ అయితే వేస్తాం. ఫస్ట్ ఇంటికాడ నుంచి భీమవరం, తర్వాత ద్రాక్షారామం, తర్వాత మండపేట, కడియం, రాజమండ్రి, పట్టిసీమ, సీతానగరం, కొవ్వూరు, నిడదోలు, నల్లజర్ల, విజయవాడ. ఇవన్నీ కూడా తిరగాలి. ఫస్ట్ మనం ఇంటికాడ నుంచి ఇంక ఇక్కడికి వచ్చాం. ఇంకా మనకైతే ఇన్ని ఉన్నాయండి ఈ రోజంతా తిరగాలి. ఫస్ట్ పాయింట్ అయితే మరి పికప్ చేసుకున్నాం. ఫస్ట్ బాక్స్ అయితేనే. నెక్స్ట్ స్టాప్ ద్రాక్షారామం. ఇక్కడ నుంచి 94 కిలోమీటర్లు అయితే వెళ్ళాలండి. ఇంచుమించు టైం అయితే 10 దాటేద్దని చెప్తుంది. మరి అంటే అది చెప్పడం 10 అని చెప్తుంది, మనం అయితే 10 దాటేద్దు కదండి మరి ఇక్కడ నుంచి వెళ్ళడానికి. పాలకొల్లు, దిగమర్రు, అటు నుంచి అలా వెళ్ళి అమలాపురం వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అలా డైవర్ట్ అయిపోతాం. మరి ఇలా అయితే కొంచెం టోల్ గేట్లు లేవు, మనకు కూడా కొంచెం సేవ్ అవుతాం. దిగమర్రు వెళ్ళామంటే మళ్ళీ అది కూడా హైవే కదండి, బాధకుండా పోవచ్చు. మళ్ళీ శివకోడు ఆ మొక్కలు కొద్దిగా బాగోదు తప్ప అట్లా వెళ్ళండి, ఏముంది. కానీ మనం అయితే ఇప్పుడు పాలకొల్లు బైపాస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం దిగమర్రు వెళ్ళాలి. రైట్ సైడ్ తిరిగి దిగమర్రు వెళ్ళి అక్కడ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్తే కాజా అని ఉంటుంది. అక్కడైతే టిఫిన్ చేసేద్దామండి. మరి బాగుంటుంది టిఫిన్ కూడా. చేసి ఇంకా బయలుదేరాలి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి 8 అవుతుంది. ఇప్పుడు మనం 10:30 కల్లా వస్తామని చెప్పాను. 10:30 కల్లా ద్రాక్షారామం రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో బ్రేక్ అవుట్ ఉంది కదా, ఇంకా అది కూడా కలుపుకొని చెప్పాను. మళ్ళీ మళ్ళీ కంగారు కూడా వేస్తారు. లేదండి తమ్ముడు ఎక్కడున్నారో నేను వచ్చాను అనుకుంటున్నాను. బాగా ఆకలేస్తుందండి. ఇంకా మనం అలా అవ్వదు. కానీ పొద్దున్న ఎప్పుడో ఎర్లీగా బ్రష్ చేస్తాం కదా, సో ఆగిపోయి టిఫిన్ అయితే చేసేద్దామండి. మరి ఇక్కడ బాగుంటుంది, అదొకటి ప్లేస్ కూడా బాగుంది కదా పక్కన ఆపుకోవడానికి, సేఫ్ కూడా. టిఫిన్ చేసి జాగ్రత్తగా బయలుదేరిపోతాం. గుమ్మ చేసేయాలి. ఇంక ఇదంతా కూడా టైంతో పని ఈరోజు మన ట్రిప్ అంతా కూడా. మామూలుగా అయితే షాప్ అయితే ఇక్కడ ఉంది, మనం కావాల్సి ఎక్కడన్నా ఆపేసుకోవచ్చు. కాకపోతే మనకు కొంచెం ఉంది కదండి, ఇలా రోడ్ల మీద ఆపేసుకొని అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకని. టిఫిన్ అయితే చేస్తాం. మరి వెళ్ళిపోదాం. మన వేణగా అక్కడ ఉందండి.
కొంచెం ఎందుకు ఇలాంటి దగ్గర చాలా స్పీడ్గా అయితే వెళ్తాయి కదా వెహికల్స్, కొంచెం వీలైనంత వరకు దూరంగా పెట్టుకున్నాం అనుకో గొడవ ఉండదు. టిఫిన్ అయితే బాగుంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా సరే ఇక్కడ తిని ఆల్రెడీ ఉంటే కొంచెం టేస్ట్ అయితే కొంచెం రేటింగ్ ఇవ్వండి, మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. వచ్చేసాం ఇంక నాన్ స్టాప్. మళ్ళీ మనం రెండో స్టాప్కి వెళ్ళేదాకా కూడా ఇంకెక్కడ ఆగేది అయితే లేదు. ఇక్కడ నుంచి 45 కిలోమీటర్లు వెళ్ళాలంటండి. ఈ రోడ్డు ఒకటి ఇంకెక్కడ నుంచి కంప్లీట్ అవ్వలేదు. టేక్ లెఫ్ట్ and going to Tatipaka. Continue on Shivakodu Manipalli Road for 1.5 kilometers. 1 కిలోమీటర్న్నర వెళ్ళాలంటండి. వెళ్ళిన తర్వాత ఐ థింక్ రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి. అంటే ఇటు నుంచి ఎప్పుడు ద్రాక్షారామం వెళ్ళలేదు, అంటే నేను మామూలుగానే ద్రాక్షారామం వెళ్ళలేదు అనుకోండి, మనకి అంతగా రోడ్ ఐడియా లేదు. ఇలా యానం అయితే వెళ్తాం ఎక్కువ. ఇంకా 45 కిలోమీటర్లు ఉంది. అంతా బాగానే సాగుతుంది అనుకునేటప్పటికి వర్షం మొదలైందండి. ఇప్పుడు అది నరకం కప్పుకోవాలి. అంటే ఓ మాదిరిగా తడిచినా పర్లేదు, మరీ తడవకుండా, ఎందుకంటే ఆల్రెడీ పోయినాయి కదా. వరకం ఎగరకుండా కట్టుబడేమో ఇప్పుడు ఇది వడదీయాలి. మిగతా ఏమైనా ఉంటాయి ఇంకా తర్వాత చూసుకోండి. రెండోది పెట్టినప్పుడు ఇంకా నీట్గా సర్దుకుంటూ రావచ్చు. వర్షం వస్తే చిరాకు వచ్చేది. బండి కూలింగ్లో బాగా పరిగెడుతుంది, కాకపోతే ఏంటంటే రోడ్లు కనబడేయడం మనం బయట వచ్చేది కదా, అర్థం అంతా చిరాకు అయిపోతుంది. ఇంకా వర్షం చేత కూడా ఎత్తుందండి. ఇక్కడ నుంచి ఇంకో 4 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్కి అయితే దిగిపోతాం హైవే గోదావరి. ఇంకా కనీసం వెళ్ళడానికి ఏం కనబడతలేదు ఇంకా మంచి దెబ్బకి, ఈ వర్షాల దెబ్బకి. వర్షం అయితే చేత కూడా అవుతుందండి. ఇప్పుడు దాకా కామ్గా ఉన్నారు కానీ ఇంకా అక్కడి నుంచి ఊరుకోవట్లేదు. ఇంకా ఎవరో ఆపలేదు అంటుంది. మనకి ఇలాంటి అప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే వైబ్రు అలా రన్నింగ్లోనే ఉంటుంది. రోడ్డు కూడా కనబడదు, బయట చేత ఉండదు. అమలాపురం అయితే దాటేసాం. మరి అమలాపురం అయితే ఇప్పుడు దాటేసామండి. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి 87 కిలోమీటర్లు వచ్చాం. 87 అంటే ఇంచు 100 అవుతుంది. రోడ్డు దగ్గర అడ్రస్. మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి కదా ఎక్కడికో. ఒక దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకో 2 కిలోమీటర్లు ఉందనక ఫోన్ చేద్దాం ఎక్కడికి రావాలి ఏంటని. ఆల్రెడీ వేరే నెంబర్ ఇచ్చారు. మొత్తం ఒక్కో లొకేషన్ దగ్గర ఒక్కొక్క నెంబర్ ఇస్తా ఉన్నారు. వాళ్ళలాగా మనం దారిలో ఫాలోఅప్ చేసుకొని లైన్లో అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. కరెక్ట్గా పక్కన పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయ్యో మాట్లాడుకోవడానికి ఖాళీ ఉంటుందేమో. మనుషులు రా బాబు, వెనకదలేమో బళ్ళు వెళ్తాను బాబు, తడిచిపోతున్నారు. ఇంక ఏం అక్కర్లేదు వీళ్ళకే. ఇంకంటే ఏంటంటే గవర్నమెంట్ జాబులు కదా, మరి మొత్తం అలా ఉంటుంది. Continue on Kakinada Amalapuram Narsapuram Road for 6 kilometers. 6 కిలోమీటర్లు వెళ్ళాలంట ఈ రోడ్డు అంట. వర్షం వాళ్ళేమో బళ్ళు ఎట్టి వాళ్ళు ఇలా రోడ్డు మీద ఎట్టేసి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా బస్సు ఆ బండి తప్పించడానికి ఇలా వస్తుంది, మనకి ప్లేస్ ఉండలేదు. మళ్ళీ సైడ్కి వెళ్ళినా కానీ ఇప్పుడు ఈ వర్షానికి స్కిడ్ అయిపోతుంది కదా బండి. అందుకు ఆలోచించి తోలాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ వర్షం పెద్ద ఏమీ లేదండి అంత. ఇక్కడ అసలు వర్షమే లేదు, ఇప్పుడు దాకా కొట్టింది కానీ. బాయ్.
మన బండి గోదావరిలోకి వెళ్తుందండి. ఏదో ఇసుక రంపలకి వెళ్ళి దారిలో ఉంది. మరి ఇదేనేమో మెయిన్ రోడ్డు. నాకు డౌట్ అయింది, ఏంటిది డైరెక్ట్గా ఎలా చూపెడుతుంది, గూగుల్ మ్యాప్ తప్పేసిందేమో అనుకున్నాను. ఇంకా ఎంత చూడండి ఇసుక రీచ్లు ఉంటాయి కదా అవి. నిజంగా ఈ ట్రిప్ చెప్పిన వాళ్ళు ఎవరో కానీ దేవుళ్ళండి, మనకి ఇలాంటివన్నీ చూపెడుతున్నారు ఈ ట్రిప్ ద్వారానే. అబ్బా పంటి మీద నుంచి వెళ్తుందండి బండి. ఇప్పుడు మన బండి అయితే ఈ పంట అయితే ఎక్కించాలండి. గూగుల్ లొకేషన్ కూడా చూడండి ఎలా చూపెడుతుందో బొక్కలాగా. ఇదే లోడ్ బండి అయితే మళ్ళీ రిస్కే కదా. చాలా బాగా చూపెడుతున్నాం అమ్మ. ఇక్కడ ఇప్పుడు స్టాప్ పెట్టాలి. ఇక్కడ మన దానికి వెళ్ళినందుకు 350 రూపాయలు తీసుకున్నారు దీనికి. ఇటు సైడ్ కన్నా మనం ఇప్పుడు బొక్క పడేయాలి అన్నది. మనం అలా రావులపాలెం మించిపోయినా కానీ 120 రూపాయలు టోల్ కడితే పోదును, కొంచెం ఫాస్ట్గా కూడా పోదు. ఇలా వచ్చిన వల్లనే 350 రూపాయలు పంటికి వేస్ట్ బొక్క. గోదావరిలోకి అయితే పెడుతున్నాం. మరి పెడతారా? In 200 meters, turn left to stay on Kakinada Amalapuram Narsapuram Road, Mukteshwaram Road. నీ అమ్మ నీ వల్ల వచ్చింది ఇదంతా. నా ఇది రోడ్డు ఏంటి ఇదా? దొంగ మొకందానా. చాలా ఫాస్ట్ వెళ్తుందండి వెళ్ళడానికి అయితే మటుకి. కానీ ఇది బొక్కలది. ఇది రోడ్డు అంటే ఇది పడవ మీద వెళ్ళేది కాస్త రోడ్డు అని చెప్తుంది గూగుల్. అక్కడ చూడండి అవతల ఇంకోటి వెళ్తుంది సేమ్ టాటరే ఆటో మొత్తం ఫుల్ వేసుకున్నా కూడా వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఏమన్నారని ఎత్తే ఇవ్వండి లేకపోతే లేదా అన్నారు. రికార్డింగ్ చేసుకున్నా పర్లేదు కానీ టికెట్ 300. 300 చెప్పండి. 300 మాకు ఇచ్చేది 50 రూపాయలు వర్కర్స్. అక్కడ 350 ఎంత తీసుకున్నారు? ఐలాండ్ 350 మామూలు 300. ఇప్పుడు నువ్వే అన్నావు కదా 350 ఐలాండ్ కి, బొల్లెరకి 350. చెప్పింది కారుకి 300, ఆటోకి 250. ఆటో ఎక్కితే మాకు 20 రూపాయలు మామూలు ఇస్తారు చెక్లు వేసినందుకు. కారు ఎక్కితే 50 రూపాయలు మామూలు ఇస్తారు. ఇప్పుడు 400 తీసుకున్నారని బండికి పోనీ 50 రూపాయలు స్లిప్ ఇవ్వండి అని నేను ఇస్తాను. వర్కర్స్ మామూలు ఇచ్చేది అదే మామూలు అంటే మామూలు అంటే మాకు నచ్చి ఇస్తే ఇస్తాం, లేదంటే లేదు. అందరూ అలా ఉండాలి. స్లిప్ ఇవ్వండి అయితే మీరు తీసుకున్న 50 రూపాయలకి ఏమైనా స్లిప్ ఇవ్వండి నేను ఇస్తాను. ఏమైనా బిల్లు ఉంటే ఇవ్వండి. పని అక్కడ టికెట్లు ఉన్నాయి, టికెట్లకి 350 రూపాయలు తీసుకున్నారు, బిల్లు ఇచ్చారు. అదే అన్నాను కదా నేను ఇవ్వను అంటలేదు, ఇవ్వనేమో అంటలేదు. మీరు తీసుకుని 50 రూపాయలకి బిల్లు ఇవ్వండి. ఏంటది 50 రూపాయలు అంటే మామూలేనా? మామూలే కదా. మామూలు అంటే మాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాం, లేదా లేదు. నేను ఇప్పటికి నా ఈ దారి తెలియక నేను ఎలా వచ్చాను. నాకు వాళ్ళు ఇచ్చే కిరాయి కన్నా ఈ 350 రూపాయలు ఒక్క మళ్ళీ నాకు పనే ఉందంటే దేనికని మళ్ళీ వచ్చినప్పుడు అలా వెళ్ళిపోతావు. అలాంటి సమస్యలు ఉండవు. నీకు అక్కడ ఎక్కినప్పుడు చెప్పాము, కౌంటర్ కూడా చెప్పారు. అప్పుడు ఏమన్నారు చెప్పండి? 350 రూపాయలు అన్నారు. ఫస్ట్ 300 అన్నారు, తర్వాత 350 తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అక్కడ మామూలు ఎత్తే ఇవ్వండి లేదా లేదా అన్నారు. అదే అన్నారు. నేను అప్పుడు కూడా చెప్పాను బొలెరో టికెట్ కొట్టారండి. అదే అన్నారని అక్కడ నాది ఈ ఊరని ఎవరన్నారో నాకేం తెలుస్తుంది. మీ వాళ్ళు అన్నారు కదా, మీ వాళ్ళు అన్నారు కదా చెప్తే ఇవ్వండి లేదా లేదు, మామూలు ఇబ్బంది ఏం లేదు అన్నారు. 50 రూపాయలు స్లిప్ ఇవ్వండి ఇచ్చేస్తాం. 50 కాదు 100 ఇస్తాను స్లిప్ ఇవ్వండి. మరి లేనప్పుడు దేనికి తీసుకునే దేనికి? మరి తీసుకునే దేనికి? మరి మామూలు అంటే మాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాం, లేదా లేదన్నా బిల్లు ఇవ్వండి. బిల్లు ఇవ్వండి. పని ఉంటాం. పని ఇబ్బంది ఏమన్నా అవును. మరి 300 టికెట్ 350 రూపాయలు తీసుకున్నప్పుడు 300 కాదే బాబు, దీనికి 350. 300 చిన్న వస్తుందా? దానికి 300. టాటా మ్యాజిక్ ఉందనుకో, దానికి 300. 300. టాటా ఉందనుకో 600. వాళ్ళు పంటలకు మామూలుగా 100, 50 మామూలు. టాటర్కి 100 ఆటో 20 మాకు ఇచ్చి మామూలు. అది
ఇప్పుడు నీ ఉంది కదా 350 ఇది 350 అసలు ఈ బండికి కొన్ని లోడ్ ఉందా? దీంట్లో కొన్ని లోడ్ ఉందా? అక్కడే మీరు అన్నదాన్ని 300 అన్నారు. 300 అన్నారు కాస్తే 350 తీసుకున్నారు. మళ్ళీ 350 అన్నది మళ్ళీ ఏమో ఇక్కడ మామూలు అంటే ఇదేంటన్నా బాబు అదంటే అక్కడ ఎక్కేటప్పుడు అన్నారు. మరి ఎవరు అన్నారో నాకు అయితే గుర్తులేదు. మా లోకల్లో ఇంకా కొన్ని ప్లేసులు గుర్తుంటే మీరు అన్నారని అంటాను. టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకుంటే ఇక్కడ ఏమన్నా మా వాడు దీనికి ఎంత కొట్టాలంటే ఇది పెద్ద బండి అన్నారు. మీరు పెద్ద బండి ఏంటంటే చిన్న బండి దాని మీద పెద్ద బండి 350 రూపాయలు టికెట్ అన్నాడు. అది మా ఓడేమన్నాడు పంటోళ్ళు వర్కర్స్ మామూలు అడుగుతారు 50 రూపాయలు ఇవ్వాలన్నాడు. అప్పుడు నువ్వేమన్నా అదేంటమ్మా ఇప్పుడు 350 కొట్టారు అక్కడ 50 ఏంటి అన్నాడు. అలాగే ఉండొచ్చన్నా పంట ఎక్కితలు సెక్కలేందుకు వర్కర్స్ మామూలు 50 రూపాయలు అంత క్లియర్ గా ఏం చెప్పలేదు కానీ ఎత్తే బండి లేక లేదు అన్నారు. తీరా ఎక్కిన తర్వాత ఇంకా మాట కొడితే ఆడే ఎత్తాలని చెప్పేసి మీరు అలా చేస్తున్నారు. అదే అన్నారని ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కిరాయికి వెళ్తావు, నీ పక్కన కేంద్రం ఉంటాడు, ఆడికి బ్యాట ఆడితే ఆడవా మా క్లీనర్లు పెట్టుకుని అంత ఏం లేదన్న. మా వదిలి అయితే ఉంది అయిపోయినాయి. ఇది వరకు రోజులు కాదు. ఇప్పుడు క్లీనర్లు పెట్టుకుని అంత లేదు. మాకే దిక్కుంటాం. ఇప్పుడు ఇక ఇన్ని కప్పలు పడితే మేము సాయంత్రం వరకు తోలుతా 2000 మిగులుతుంది మాకు. ఏ టైర్లు పేలకుండా ఎవడో ఆపకుండా ఇవన్నీ చేస్తాయి. మరి ఇంకా అలా చేస్తే ఏంటి 350 అంటే తక్కువేం కాదు కదా. మీరు అదే మాట అక్కడ పర్టికులర్ గా ఇచ్చేయాలి అని చెప్పి టికెట్లని తీసేసుకోండి. టికెట్లని ఇచ్చాను కావాలి ఎవడో మాట్లాడతారు. 100 అంటే తెగబలిన వాళ్ళు ఇస్తారన్న. ఇప్పుడు మామూలు అనేది ముందు అలా జాలిపడి 10-20 ఇచ్చింది కాస్త ఇప్పుడు అలా అయింది. ఎక్కడైనా సరే మీకైనా మొట్టవాళ్ళకైనా ఎవరికైనా సరే మామూలుగా జాలిపడి ఫోన్లో కష్టపడుతున్నారు కదని చెప్పి 10-20 ఇచ్చింది కాస్త ఇప్పుడు మళ్ళీ టన్నుకి ఎంత బండికి ఎంత అని చెప్పి లెక్కెట్టేట్టారు. ఆ మామూలు ఇప్పుడు ఆ మంచితనం మాకు అదే ఎవడన్నా సరే అదే అన్నాం కదా. ఇప్పుడు ఏదో ఫోన్లో మంచితనం అదే ఫోన్లో మంచితనం కింద ఇచ్చింది లేదండి. మీరు బిల్ ఇవ్వండి పని ఇస్తాను. అక్కడ స్లిప్ ఇచ్చారు ఇప్పుడే కాదు మరి అక్కడ ఎందుకు ఇచ్చారని అదే టోకెన్ మరి మీరెందుకు చేస్తున్నారని గవర్నమెంట్ తరఫున కదా. మా జీతాలు తక్కువ మేము మాట్లాడుకుంటున్నాం. మాకు జీతాలు ఇచ్చినప్పుడు పూకుమతి అంతాడు వచ్చి అక్కడ. అవునని మాకు అలా ఉండదు. ఇంకా ఒకసారి ఇచ్చేది అది. అవునని ఇప్పుడు అది గవర్నమెంట్ అంటున్నారు. ఇప్పుడు మీరు చేసేది గవర్నమెంట్ ప్రైవేట్ ఇప్పుడు నువ్వు ఉన్నావా అది పాడుకున్నావు అనుకో అది నీకు మేము వచ్చాము జీతానికి ప్రతి డీటెయిల్ గా అనుకుని ఇచ్చేస్తామాట ఓనర్ దగ్గర. అది తమ్ముడా ఇప్పుడు 50 రూపాయలు అనేది లెక్క కాదు. కాకపోతే ఎక్కేటప్పుడు మీరు ఎక్స్ట్రా కొట్టి మళ్ళీ తీసుకునేది ఎక్కువే కొట్టారు. ఇందాక ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఇందాక ఆయన్ని కూడా చెప్పారు 300 అని అన్నారు. మళ్ళీ తర్వాత 300 ఏంటంటే ఇప్పుడు 50 రూపాయలు మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు నుంచి తెలిసింది కాబట్టి అదే ఏంటంటే ఓనర్ తోటి జీతాలు అవి మాట్లాడుకుంటే ప్రతిదానికి ఇదైతే కరెక్ట్ కాదని. ఈ వ్యాన్కే దీనికి 350 రూపాయలు తీసుకొని అంత మించి రబ్బడి చేయంత వదిలేస్తలేదు నీటి మీద మేము కూడా ఈ మొక్క దానికి 400. మనం ఏదో ఇరగబడి కొంచెం దూరం అయినా కానీ కొన్ని టోల్ గేట్ లేదు కదా అని చెప్పి ఇలా వచ్చినందుకు ఇక్కడ 400 అయితే దొబ్బాను. అలా పోతే 120 రూపాయలతో పోదు.